What is Microsoft Fabric, guys? Microsoft Fabric అంటే ఏంటో I will explain you very clearly just in 10 minutes. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఇదేదో కొత్త టూల్ కాదు. ఆల్రెడీ మనకి మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అండ్ పవర్ బిఐని కలిపి ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌ని క్రియేట్ చేశారు. సో దీన్ని నేను మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో ఒక ఇమేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఒక సింపుల్ యూజ్ కేస్ తీసుకొని మీకు నేను అసలు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఎజ్యూర్‌కి, ఫ్యాబ్రిక్‌కి, పవర్ బిఐకి డిఫరెన్స్ ఏంటనేది ఈ ఇమేజ్‌లో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకొక సూపర్ మార్కెట్ ఉంది. అండ్ సెకండ్ సూపర్ మార్కెట్. ఈ 2 సూపర్ మార్కెట్స్‌లో కస్టమర్స్ ఒక ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయడానికి ఈ సూపర్ మార్కెట్స్‌కొస్తారు. ఆ వచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ డేటా ఏదైతే ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారో, ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, సేల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకొచ్చి ఈ బ్యాక్ ఎండ్‌లో ఉన్నటువంటి ఈ బిజినెస్ డేటా ఏదైతే ఎస్‌క్యూఎల్ సర్వర్ అవ్వచ్చు, ఆరకిల్ అవ్వచ్చు. ఆ ఎస్‌క్యూఎల్ సర్వర్, ఆరకిల్‌లో డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్‌లో స్టోర్ అవుతుంది. ప్రతి కస్టమర్ పర్చేజ్ చేసిన ట్రాన్సాక్షన్. సో, ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసుకొని మనం డేటా ఇంజినీరింగ్, డేటా అనాలిసిస్ చేయాలి. సో, గతంలో మనం ఎలా చేసేవాళ్ళమంటే మనకు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ పోర్టల్ ఉండేది. సో, ఈ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ పోర్టల్ అంటే థిస్ ఈస్ ఆల్సో వన్ క్లౌడ్. సో, ఈ క్లౌడ్‌లోకి లాగిన్ అవ్వాలంటే www.portal.azure.com అని ఉండేది. సో, దీని లోపల మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. డేటా ఫ్యాక్టరీ, స్టోరేజ్ అకౌంట్, అజూర్ ఎస్‌క్యూఎల్ డీబీ, సినాప్స్ డేటా వేర్‌హౌసింగ్ అని. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డేటా ఫ్యాక్టరీ అనే ఒక ఈటీఎల్ టూల్ యూజ్ చేసుకొని ఈ బిజినెస్ సర్వర్స్‌లో ఉన్న డేటా మొత్తాన్ని మైక్రోసాఫ్ట్ అజూర్‌లో ఉన్నటువంటి స్టోరేజ్ అకౌంట్ బ్లాబ్ గాని, డేటా లేక్ జెన్2లోకి లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ ఒక 10 టేబుల్స్ డేటా ఉంది. ఆ 10 టేబుల్స్‌ని ఇక్కడ ఒక 10 సీఎస్‌వి ఫైల్స్ లాగా స్టోర్ చేస్తాం. అంటే ప్రతి టేబుల్‌కి ఒక సీఎస్‌వి ఫైల్ క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ ఈ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసుకొని నేను డేటాని ఈ స్టోరేజ్ అకౌంట్‌లో పెట్టేటప్పుడు నేనెక్కడ కూడా డేటా క్లీనింగ్ గాని, డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ గాని చేయను. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి రా డేటాని యాస్ ఇట్ ఈస్‌గా స్టోరేజ్ అకౌంట్ బ్లాబ్‌లో గాని, డేటా లేక్ జెన్2లో గాని స్టోర్ చేసుకుంటా ఫైల్స్ లాగా. సో, ఇక్కడ నుండి ఇప్పుడు డేటా బ్రిక్స్ అనే ఒక టూల్‌ని యూజ్ చేసుకొని, డేటా బ్రిక్స్ అని ఒక టూల్‌ని యూజ్ చేసుకొని, ఇందులో పైస్పార్క్ అనే కమాండ్స్ రాస్తాం. ఈ డేటా బ్రిక్స్‌లో ఉన్నటువంటి పైస్పార్క్ కమాండ్స్ ద్వారా ఈ స్టోరేజ్ అకౌంట్‌లో ఉన్న అన్ని సీఎస్‌వి ఫైల్స్ డేటాని క్లీన్ చేసి, ట్రాన్స్‌ఫార్మ్ చేసి, ఫైనల్‌గా సినాప్స్ డేటా వేర్‌హౌసింగ్‌లో డేటాని స్టోర్ చేస్తాం. సో, ఈ డేటా ఇప్పుడు మనకి రిపోర్ట్స్ డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో, ఎవరైతే ఈ డేటా ఫ్యాక్టరీ పైప్‌లైన్స్, ఈ డేటా బ్రిక్స్‌లో ఉన్నటువంటి నోట్‌బుక్స్‌ని క్రియేట్ చేసి, ఈ డేటాని మీ బిజినెస్ సర్వర్స్ నుంచి తీసుకొచ్చి స్టోరేజ్ అకౌంట్‌లోకి, స్టోరేజ్ అకౌంట్ నుండి సినాప్స్ డేటా వేర్‌హౌసింగ్‌లోకి పెడతారో, ఆ పర్సన్‌నే డేటా ఇంజినీర్ అంటారు. సో, ఇదంతా కూడా మనం ఎక్కడ చేస్తాం? ఎజూర్‌లో చేస్తాం. అందువలన దీన్ని ఎజ్యూర్ డేటా ఇంజినీరింగ్ అంటాం. సో, మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే ఏవైతే డేటా ఫ్యాక్టరీ, స్టోరేజ్ అకౌంట్, డేటాబ్రిక్స్ స్పైస్పార్క్, సినాప్స్ డేటా వేర్‌హౌసింగ్ అండ్ అజూర్ ఎస్‌క్యూఎల్ డీబీ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ నేర్చుకొని మీరు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే మీరు అజూర్ డేటా ఇంజినీర్ అవుతారు. ఓకే. డేటా అనలిస్ట్ అంటే ఏంటి? సో, డేటా అనలిస్ట్ అంటే ఈ సినాప్స్ డేటా వేర్‌హౌసింగ్‌లో ఉన్నటువంటి డేటాని తీసుకెళ్ళి ఎవరైతే ఒక డేటా మోడలింగ్ క్రియేట్ చేసి దాని నుండి రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్ డిజైన్ చేస్తారో ఆ పర్సన్‌ని మనం డేటా అనలిస్ట్ అంటాం. సో, మీకిప్పుడు రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్ అండ్ డేటా మోడలింగ్ క్రియేట్ చేయడానికి పవర్ బిఐ అనే టూల్ యూజ్ చేస్తాం. సో, ఈ పవర్ బిఐ టూల్ యూజ్ చేయడానికి అదొక సెపరేట్ క్లౌడ్ ఉంటుంది. ఏ క్లౌడ్‌లోకి లాగిన్ అవ్వాలి? www.app.powerbi.com అనే క్లౌడ్‌లోకి లాగిన్ అవ్వాలి. సో, ఇప్పుడు పవర్ బిఐ అనేది డేటా అనాలిసిస్ కోసం, అజ్యూర్ అనేది డేటా ఇంజినీరింగ్ కోసం. మరి ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? సో, ఇక్కడే మైక్రోసాఫ్ట్ ఒక చిన్న ట్రిక్ ప్లే చేసింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే డేటా ఇంజినీరింగ్‌కి అజ్యూర్ యూజ్ చేస్తున్నాం. డేటా అనాలిసిస్‌కి పవర్ బిఐ యూజ్ చేస్తున్నాం. రెండిటిని కలిపి అన్నీ ఒకే చోట పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి, వాళ్ళు ఈ అజ్యూర్‌లో ఉన్నటువంటి డేటా ఫ్యాక్టరీ టూల్‌ని అండ్ స్టోరేజ్ అకౌంట్‌ని, అజూర్ ఎస్‌క్యూఎల్ డీబీ, ఈ డేటాబ్రిక్స్ స్పైస్పార్క్‌ని, ఈ సినాప్స్ డేటా వేర్‌హౌసింగ్‌ని వీటన్నిటిని తీసుకొచ్చి పవర్ బిఐలో పెట్టేశారు. సో, ఇక్కడ మీరు చూస్తే డేటా ఫ్యాక్టరీ, ఇక్కడ డేటా పైప్‌లైన్స్.
ఇక్కడ స్టోరేజ్ అకౌంట్, ఇక్కడ లేక్ హౌస్ అయింది. ఇక్కడ ఎజ్యూర్ ఎస్‌క్యూఎల్ డీబీ, ఇక్కడ ఎస్‌క్యూఎల్ డీబీ అయింది. ఇక్కడ డేటాబ్రిక్స్ స్పైస్‌పార్క్ కాస్త మనకి నోట్‌బుక్ స్పైస్‌పార్క్ అని వచ్చాయి. అండ్ ఇక్కడ సినాప్స్ డేటా వేర్ హౌసింగ్ కాస్త వేర్ హౌసింగ్ అయిపోయింది. సో, యాజ్ యూజువల్‌గా మీకు డేటా మోడలింగ్ పవర్ బిఐ అన్నీ కూడా ఆల్రెడీ పవర్ బిఐలో ఉన్నాయి. సో, దీన్నే మనం ఫ్యాబ్రిక్ అంటున్నాం. ఇది ఎగ్జాక్ట్‌గా 2½ ఇయర్స్ బ్యాక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు డేటా ఇంజినీరింగ్ అండ్ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనంటే ఎజ్యూర్ అండ్ ఫ్యాబ్రిక్ 2 యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వితిన్ ద ఫ్యాబ్రిక్ లోపలే మీరు డేటా ఇంజినీరింగ్ చేయొచ్చు, డేటా అనాలిసిస్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ డేటా సైన్స్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడున్న మార్కెట్‌లో ఒకే ఒక్క టూల్, అది క్లౌడ్ టూల్. మీరు అన్నీ గూడా సింగిల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో చేయగలిగేది ఏదైనా ఉందంటే అది ఫ్యాబ్రిక్. సో, ఫ్యాబ్రిక్ అంటే కొత్తదేమీ కాదు. ఆల్రెడీ మనకి www.app.powerbi.com ఏదైతే క్లౌడ్ యూఆర్ఎల్ ఉందో దాని లోపలికి లాగిన్ అయ్యి మీరు డేటా పైప్‌లైన్స్ కానీ, లేక్ హౌస్ కానీ, వేర్ హౌస్ కానీ, డేటా మోడలింగ్ కానీ, ఎస్‌క్యూఎల్ డీబీ ఇవన్నీ కూడా ఒకే ప్లేస్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాన్నే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటున్నాం. సో, ఇప్పుడు మీరు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో లాగిన్ అయ్యి అండ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్‌లో లాగిన్ అవ్వాలి అనంటే సో, ఐ విల్ షో యూ 2 థింగ్స్. ఆ 2 పోర్టల్స్‌లో ఎలా లాగిన్ అవ్వాలో నేను మీకిప్పుడు చూపిస్తాను. సో, ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్‌లో అవ్వాలి అంటే portal.azure.com. సో, మీరు డేటా ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా portal.azure.comలోకెళ్ళి ఇక్కడ మీకు అన్ని సర్వీసెస్ ఉంటాయి. అదే మీరు పవర్ బిఐ ఆర్ ఫ్యాబ్రిక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే app.powerbi.com. ఓకే. సో, ఈ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అసలు ఏమేమి సర్వీసెస్ ఎజ్యూర్‌లో నేర్చుకోవాలి, ఈక్వివలెంట్ సర్వీసెస్ ఫ్యాబ్రిక్‌లో ఏమేమి ఉంటాయి, మీరు ఫ్యాబ్రిక్ డేటా ఇంజినీర్ అవ్వాలన్నా, ఎజ్యూర్ డేటా ఇంజినీర్ అవ్వాలన్నా కూడా ఏమేమి నేర్చుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.